గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, అందరూ బాగున్నారా? నేను మీ సత్యం రచయిత. మిత్రులారా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే స్లోగన్ తోటి ఈరోజు రైతన్నలు కన్నా కళలన్నీ తీరబోతున్నాయి ఫ్రెండ్స్. వడ్లు చేతికి వచ్చాయి ఫ్రెండ్స్. ఇది ఒక అమ్మడమే తరువాయి. రైతన్నకు జై. పచ్చని పైరులాగుండే మన వరి తల్లిని కోసుకొని ఎండ పోసుకున్నారు ఫ్రెండ్స్. అందరికీ కన్నుల పండుగ లాగా ఒక పండుగ వస్తుంది ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ. అది వెనకట పొలాలు కోసినాకనే ఎడ్ల కొమ్ములకు రంగులు పూసి చేతి గుర్తేసి సంక్రాంతి పండుగ ఎంతో కన్నుల పండుగ చేసుకునేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఒక రైతన్న అక్కడ గడ్డి వస్తుండు. రైతన్న ఏనా చేయలేవాట్ రైతన్న నా ఫ్రెండ్. జై రైతన్న. ఇది ఎప్పుడు కోస్తారు? ఇంకా వారం 10 రోజులకు కోస్తారు. అప్పుడు మా రైతన్నకు మంచి పండుగ వస్తుంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. నా సినిమా మొత్తం కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్, కానీ కాకపోతే కొంచెం సబ్స్క్రైబర్స్ ఎవరు ఎక్కువ అవుతలేరు ఫ్రెండ్స్, అందుకే నేను ఆపేసినాను. అది ఎవరు చూడట్లేదు. సినిమా స్టోరీ అంత మంచి చెప్పినా ఎవరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. కథ ఇప్పటి నుంచే మంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన కథ సారాంశం ఏంటిదంటే, మావారు బంగారుకొండ. చిన్నప్పటి నుంచి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునేదాకా వాళ్ళు కొట్లాడతారు. ముసలి వయసు వస్తున్న సమయంలో ఒకనాటి రోజు ఇద్దరి హృదయాలు కలిసిపోతాయి. వాళ్ళు ప్రేమించుకోవడం మొదలు పెడతారు ఫ్రెండ్స్. భార్యాభర్తలు ఇద్దరు, హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ఆ ప్రేమ ఇంత పెరిగి పులకింత అయిపోయి, కొండంత అయిపోయి, మొగులంత అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రేమ ఇద్దరి మధ్య. వారికి ఈ పబ్లిక్లో ప్రేమించుకోవాలంటే సిగ్గుగా అనిపించింది. భార్య అంటది, ఏమండి మనము ఇక్కడ సరిగ్గా ప్రేమించలేకపోతున్నాం అనిపిస్తుంది. ఎక్కడైతే మన పెద్ద కొడుకు ఉన్నాడో, ఎక్కడైతే కోయగూడెం ఉన్నదో, కొండ గుట్టలల్లో నేను డాక్టర్ను, మీరు సంఘ సంస్కర్త, మీరు ఒక రిటైర్మెంట్ పోలీస్ ఆఫీసరు. మనం పోయి ఎందుకని మనం అక్కడ కోయ దొరలకు సహాయం చేసుకుంటూ అక్కడనే కొండ గుట్టలల్లో, అడవులల్లో, సెలేర్లల్లో ప్రేమించుకోకూడదు అని అనుకుంటారు ఫ్రెండ్స్. అనుకునే తర్వాయి చలో కొండ గుట్టలు గూడెం వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. నదులు, సముద్రాలు, నీళ్లు దాటి పోయి కోయవారికి కలుస్తారు. పెద్ద కొడుకుని కలుసుకుంటారు. అక్కడున్న కోయ దొరలకు, కొండ దొరలకు సంతోషము హద్దులు మీరిపోది. ఎంతో ఆహ్లాదకరంగా ఆ రోజు పండగ వాతావరణం ఉంటుంది గూడెంలో. వీళ్ళు అక్కడ మంచి పెద్ద ఒక ఆశ్రమం నిర్మించుకొని అందరూ సేవలు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. తర్వాయి బాగా మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. గుడ్ బై, జై హింద్.